శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయం, మనము నిత్యము కూడా దేవాలయములందు ఆరాధన చేస్తూ ఉంటాం, పూజలు చేయిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చేసే కార్యక్రమాల్లో మంచి అనేది మాత్రం తప్పకుండా చేయాలి. అలాగే ఒక శుభకార్యమునకు వెళ్ళినప్పుడు ఆ శుభకార్యమునందు వారు ఏదైనా ధనం కోసం కానీ వేరే విధంగా కానీ ఇబ్బంది పడుతుంటే మన వంతు మనం సాయం చేయాలి. ధనం ఉన్నవాడు ఎవరు కూడా సాయం అడగరు, కానీ పేదవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా పేదవారు ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారికి తగినంత విధంగా సాయం చేయాలి. అలా వివాహ సమయంలో చేసే సాయం చాలా మంచిది. అదేవిధంగా దేవాలయములందు మొక్కలు నాటుట చాలా మంచిది. పూల మొక్కలు అంటే నిత్యము కూడా ఆ భగవంతునికి ఆరాధన చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండే పూలు కోసుకోవడానికి పూల మొక్కలు నాటితే చాలా మంచిది. అదేవిధంగా మారేడు మొక్క, ఉసిరి మొక్క, ఇలాగా మంచి మంచి మొక్కలు నాటితే చాలా మంచిది. దేవాలయములకు వచ్చిన వారందరూ కూడా మారేడు వృక్షం చుట్టూరా, జమ్మి చెట్టు చుట్టూరా ప్రదర్శన చేస్తూ కనుక అలాంటి వృక్షములు మనం నాటితే భగవంతుడు మనని అన్ని విధాలా కూడా మన మీద ఆశీర్వదించే అవకాశాలు. అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా దైవ అనుకూలంగా ఉండాలి, దైవ వ్యతిరేకంగా ఉండకూడదు. మనం ఒక్కొక్కసారి తెలుసో తెలియకో దేవాలయం నందు ప్రదక్షిణ నమస్కారాలు సరిగా చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఎవరినైనా అడిగి తెలుసుకుని చేయాలి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం చూసుకుని చేయాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. పూరి జగన్నాథ స్వామి చాలా పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయం యొక్క గోపురం చాలా పెద్దది. ఆ దేవాలయం పైనుంచి ఎటువంటి విమానాలు కూడా పైనుంచి వెళ్ళవు. ఆ శిఖరం పై భాగం నుంచి ఎలాంటి పక్షులు కూడా వెళ్ళవు. ఆ పైన జెండా గాలికి ఎదురు వీగుతుంది. ఇవన్నీ కూడా దైవం యొక్క గొప్పతనాలు. మనిషి తలుచుకుంటే జరిగేవి కావు, దైవం తలుచుకుంటే మాత్రమే జరుగుతాయి. కనుక అలాంటి ప్రముఖ దేవాలయాల్ని మనం దర్శించుకున్న ఎట్లా మనము మన కుటుంబస్తులు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.